మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ ఆదేశాల మేరకు వేమనపల్లి మండల అధ్యక్షులు ఏట మధుకర్ ఆత్మహత్య సందర్భంగా నెన్నెల్ మండల అధ్యక్షులు అంగిలి శేఖర్ ఆధ్వర్యంలో నెన్నెల్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ వేమనపల్లి మండల అధ్యక్షులు ఏట మధుకర్ ఆత్మహత్యకు సంబంధించిన కారకులను శిక్షించాలని అన్నారు। స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఆగడాలకు అడ్డు లేకుండా పోతుందని, ప్రతి మండలానికి ఒక నాయకుడు తామే ఎమ్మెల్యేలాగా భావించుకుని అన్ని వ్యవస్థలు నడిపించడం జరుగుతున్నదని, వాళ్ళు చెప్పిందే వేదంలాగా ప్రతి ప్రభుత్వ సంస్థను వాళ్లకు నచ్చినట్టుగా నడిపించడం జరుగుతుంది అని అన్నారు। ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు నల్ల రాజేందర్, మంచిర్యాల జిల్లా కౌన్సిల్ మెంబర్ కోట వంశీ, నిన్నెల మండల మాజీ అధ్యక్షుడు శైలేందర్ సింగ్ ఠాగూర్ను, నిన్నెల మండల ఉపాధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గౌడ్ గారు, అద్దరపల్లి సతీష్, నిన్నెల మండల జనరల్ సెక్రటరీ లింగంపల్లి మహేష్ సోషల్ మీడియాలో పాల్గొన్నారు। మండల అధ్యక్షుడు ఆత్మహత్య చేసుకున్నాడు, దానికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వంలో ఎవరున్నా లేదా రాజకీయంగా ఉన్నా, అదే విధంగా పోలీసు వ్యవస్థలో ఎవరున్నా గానీ వాళ్ళని వెంటనే కస్టడీలోకి తీసుకొని బాధితునికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా నుంచి మొత్తం అన్ని మండలాలలో ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। ఖచ్చితంగా ఏట మధుకు సంబంధించిన నిందితులను అరెస్టు చేసి తగు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది। నిన్న ఉరేసుకున్నాడా లేకపోతే ఆయనకు సంబంధించి ఎవరైతే లేనిపోని కేసులు పెట్టి అతనికి ఏట మధు అనే వ్యక్తికి 48 సంవత్సరాలు, అతనికి పిల్లలకు కూడా మ్యారేజ్ కావడం జరిగింది, పెళ్లి అయింది। 50 సంవత్సరాల వయసులో మహిళను రేప్ చేసిన కేసు పెట్టడం అది సరైన కేసు కాదు। అదే విధంగా ఆ కేసులో అవకాశం ఉన్నదాన్ని అట్రాసిటీ కేసు పెట్టి పోలీసుల యొక్క ఆగడాలను తట్టుకోలేక నిన్న ఏట మధు అనే వ్యక్తి వేమనపల్లి మండల అధ్యక్షుడు ఉరివేసుకొని చనిపోవడం జరిగింది। దానికి సంబంధించి ఖచ్చితంగా అన్ని మండలాలలో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం। ఆయనకు న్యాయం జరిగేంత వరకు ఇంతటితోటి ముగుస్తుందని అనుకుంటే తప్పు। ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా సంఘీభావం తెలిపి రావడం జరుగుతుంది। రాష్ట్ర వ్యాప్తంగా బాధితులు ఎవరున్నా, ఎమ్మెల్యే ఉన్నా గానీ, పోలీసు వ్యవస్థ ఉన్నా గానీ, అదే విధంగా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు। వాళ్ళని వెంటనే కస్టడీలోకి తీసుకోకపోతే మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం। భారత్ మాతాకి, భారత్ మాతా।